తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్గా అదేవిధంగా తిరుపతి స్మార్ట్ సిటీ ఎండీగా నారపరెడ్డి మౌర్య బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్ నందు అధికారికంగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కౌన్సిల్ సహకారంతో అధికారులను సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ తిరుపతి నగరాభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. ప్రజా సమస్యలపై వచ్చే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించేలా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం అన్ని విభాగాల అధిపతులతో జరిగిన సమావేశంలో అన్ని విభాగాలకు సంబంధించిన విషయాలపై చర్చించడం జరిగిందని తెలిపారు. అధికారులతో కమిషనర్ నారపరెడ్డి మౌర్య మాట్లాడుతూ తిరుపతి నగరాభివృద్ధికి కలిసికట్టుగా సమన్వయంతో పనిచేద్దామని సూచించారు. నూతన కమిషనర్ మౌర్యకు అధికారులు, సిబ్బంది, పలువురు కార్పొరేటర్లు స్వాగత శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యు అన్వేష్ రెడ్డి, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, కేఎల్ వర్మ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బ్యాచ్ చెందిన ఐఏఎస్ ఆఫీసర్ని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్గా అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఇంతకుముందు జేసీ చేశాను. ఎప్పుడైనా జేసీ ముందు కానీ జేసీ తర్వాత కానీ మున్సిపల్ కార్పొరేషన్లో చేయాలనేది నా ఒక ఆపర్చునిటీగా నేను తీసుకోవాలనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఇష్యూస్, ఈ లోకల్ బాడీలోని ఇష్యూస్ ఇవన్నీ కూడా నేను కలెక్టర్ ముందు తెలుసుకుంటే తర్వాత నా కలెక్టర్ అయిన తర్వాత కూడా ఇవన్నీ హెల్ప్ఫుల్గా ఉంటాయనేసి ఆ ఉద్దేశంతో మున్సిపల్ కమిషనర్ జేసీ తర్వాత తీసుకోవడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా అంటే నాకు ముందు కమిషనర్ గారు ఏం చెప్పారంటే డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఎక్కువగా ఉందని చెప్పారు. అది నా ప్రియారిటీ, ఇమీడియట్ ప్రియారిటీ. అవి కాక ఇక్కడ యాత్రికులు ఎక్కువ వస్తుంటారు కాబట్టి తిరుపతిలో శానిటేషన్, క్లీన్లీనెస్ అండ్ ప్రజలకి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవి ఒక వారంలో నాకు అర్థమవుతాయి. అండ్ ఈ రివ్యూ మీటింగ్స్లో కూడా ఏవి ఇష్యూస్ ఏవి ప్రియారిటైజ్ చేయాలో ఆ ఇష్యూస్ని ప్రియారిటైజ్ చేసి, అలాగే రెగ్యులర్ డే టు డే అడ్మినిస్ట్రేషన్ కాకుండా పబ్లిక్ స్పేసెస్ని డెవలప్మెంట్ చేయడం అనేది కూడా ఒక ప్రియారిటీలా తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది.